నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 10కి పైగా వైరస్లు ఈ ప్రపంచంలోకి వచ్చేసాయి. అవి వచ్చాయనే కన్నా సృష్టించారు, కానీ వాటిని సృష్టించింది మనుషులైతే కాదు. మరెవరు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఓ ల్యాబొరేటరీలో ఒక రహస్య కంప్యూటర్ స్క్రీన్ మెరుస్తోంది. అక్కడ మానవుడు ఊహించని, అలాగే ప్రకృతిలో ఎక్కడా లేని ఒక వింత జీవి రూపుదిద్దుకుంటోంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథే కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న అత్యంత భయంకరమైన యథార్థం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు భూమండలం మీద ఎప్పుడూ లేని సరికొత్త వైరస్ను సృష్టించారు. శాస్త్ర ప్రయోగశాల గోడ వెనక రూపుదిద్దుకున్న ఈ అదృశ్య రాక్షసులు రాబోయే రోజుల్లో మానవ నివాసాన్ని సర్వనాశనం చేస్తాయా, ప్రపంచాన్ని జోంబీ పీడకలగా మారుస్తాయా అనే భయాందోళనలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బ్రియాన్ హై నేతృత్వంలో ఒక శాస్త్రవేత్తల బృందం ఈ విపరీతమైన ప్రయోగాన్ని చేపట్టింది. EO1, EO2 అనే అత్యంత శక్తివంతమైన AI మోడళ్లకు సుమారు 20 లక్షల బ్యాక్టీరియా ఫేజ్ వైరస్ల జెనెటిక్ డేటాతో శిక్షణ ఇచ్చారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం స్వయంగా వేలాది కొత్త వైరస్ DNA డిజైన్లను తయారు చేశాయి. అందులో నుండి ఎంచుకున్న దాదాపు 300 డిజైన్లను ల్యాబొరేటరీలో జీవం పోసి సృష్టించేందుకు ప్రయత్నించగా అందులో 16 వైరస్లు ప్రాణం పోసుకొని జీవించడం ప్రారంభించాయి. ప్రకృతి సిద్ధంగా లభించే ఏ మందుకు లొంగని ప్రమాదకరమైన ఈకోలై బ్యాక్టీరియాను సంహరించడానికి ఈ కృత్రిమ వైరస్లను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఆ కొత్త వైరస్లు క్షణాల్లో ఆ బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేసి విజయం అయితే సాధించాయి. వైద్య రంగంలో మందులకు లొంగని ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు. అత్యంత శక్తిమైన ఫేజ్ థెరపీకి ఇది తలుపు తెరుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే నాణ్యానికి ఉన్న రెండో వైపు చూస్తే గుండె ఆగిపోయేంత భయం వేస్తుంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ నిపుణులు ప్రొఫెసర్ టామ్ ఇంగ్లెస్ బై డాక్టర్ మెరిట్ హ్యాంకే ఓ హెచ్చరిక జారీ చేశారు. జనరేటివ్ AI సాయంతో కృత్రిమ వైరస్ జన్యువులను సృష్టించే టెక్నాలజీ ఇప్పుడు మనుషుల చేతుల్లోకి వచ్చేసింది. కానీ దీనిని సురక్షితంగా నియంత్రించే కఠినమైన చట్టాలు కానీ రక్షణ వ్యవస్థలు కానీ మాత్రం ఏమాత్రం మన దగ్గర లేవు. ఈ టెక్నాలజీ ఇప్పుడు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రస్తుత వైద్య విధానాలకు అసలు దొరకని అత్యంత దారుణమైన కొత్త మహమ్మారులను డిజైన్ చేసే ప్రమాదం ఉంది. COVID-19 లాంటి భయంకరమైన మహమ్మారి ల్యాబొరేటరీ లీక్ నుండి వచ్చిందనే ప్రచారం ప్రశాంతతను దూరం చేసిన వేళ ఇప్పుడు నేరుగా డిజిటల్ కోడింగ్తో కొత్త వైరస్ను సృష్టించడం ప్రపంచ ప్రజలను తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. హాలీవుడ్ హారర్ సినిమాల్లో చూసే జోంబీ వైరస్ను రియల్ లైఫ్లో నిజం చేయడానికి శాస్త్రవేత్తలు రహదారేస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మానవ చరిత్రలో ప్రతి విప్లవాత్మక ఆవిష్కరణ చివరికి ఒక ఆయుధంగా మారినట్లే ఈ వైరస్ సాంకేతికత కూడా ఒక జీవాయుధంగా మారితే మానవ జాతి తుడిచిపెట్టుకోవడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రయోగాల్లో మొక్కలు, జంతువులు, మనుషులకు ఇన్ఫెక్షన్ కలిగించే కోడ్లను ఏఐకి నేర్పించలేదని శాస్త్రవేత్తలు సమర్థించుకుంటున్నా ఒక్క చిన్న పొరపాటు జరిగిన ల్యాబొరేటరీ నుండి బయటపడే ఆ కృత్రిమ క్రిమి ప్రపంచాన్ని శ్మశాన వాటికగా మార్చగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న ఈ అదృశ్య శత్రువు మానవాళికి వైద్యవరం అవుతారో లేదా సర్వనాశనానికి కారణమయ్యే శాపంగా మారతారో కాలమే నిర్ణయించారు. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.